మంజీరా ఈ పేరు వింటేనే ఉమ్మడి మెదక్ జిల్లా రైతన్నలు మురిసిపోతారు. సాగునీరు, తాగునీరు అందిస్తున్న మంజీరా పరివాహక ప్రాంతంలో చాలా వరకు కాలుష్యకారక పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. ఈ పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు అడ్డు అదుపు లేకుండా నదీ జలాల్లో కలుస్తున్న మంజీరా తన సహజత్వాన్ని కోల్పోతుంది. మంజీరా పరివాహక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలు వాటి నుంచి వెలువడే కాలుష్యాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సైతం చేతులెత్తేశారు. ఫలితంగా స్వచ్ఛందంగా పారిన మంజీరా నేడు కలుషితమై నురగలు కక్కుతోంది. సింగూరు ప్రాజెక్టు నుండి మంజీరా దిగువకు వచ్చేసరికి కాలుష్యానికి గురవుతోంది. శివంపేట శివార్లోని పరిశ్రమలు వాటి వ్యర్థాలు యథేచ్ఛగా నేరుగా నదిలో కలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీల నుంచి పైప్ లైన్లను వేసి వ్యర్థ జలాలను నదిలో కలిపేస్తున్నారు. మంజీరా బ్యారేజ్ దిగువన ఫసల్వాదిలోని చక్కెర ఫ్యాక్టరీ, శివంపేటలోని చార్మినార్ బ్రీవరీస్ నుండి వెలువడే వంటి కాలుష్య జలాలు మంజీరా ప్రవాహంలో కలిసిపోతున్నాయి. మంజీరా నదిలో కలుషిత జలాలను తాగిన పశువులు, జీవాలు అస్వస్థతకు గురవుతున్నాయి. చేపలు మృత్యువాత పడుతున్నాయి. శివంపేట, లింగంపల్లి, కోర్పోల్ గ్రామాల్లో పరిధిలో నదిలో నీటి మడుగుల్లో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతున్నారు. మంజీరా నదిలోకి పరిశ్రమల కలుషిత జలాలను నేరుగా వదలడం వలన తాము మంజీరా జలాలను వినియోగించలేకపోతున్నామని నదీ పరివాహక ప్రాంత వాసులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. నది ప్రవహిస్తున్న మార్గంలో కాలుష్య వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. ఈ వ్యర్థాలతో వెలువడే కాలుష్యం నేరుగా భూగర్భంలోకి వెళ్ళి భూమిని, నీటిని సైతం కలుషితంగా చేస్తుంది. ఫలితంగా పచ్చని పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. మనుషుల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంజీరా నది ఒడ్డుకు వెళితే దుర్గంధం వ్యాపిస్తుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంజీరా నదిలో ఒకవైపు పారిశ్రామిక వ్యర్థ జలాలు కలుషితం చేస్తుంటే నక్కవాగు మాత్రం ఆగం చేస్తుంది. పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా వ్యర్థాలను పైప్ లైన్ ద్వారా మంజీరా వాగులోకి విడుదల చేస్తున్నారు. దీంతో కాలుష్య రక్కసితో మంజీరా కాలకుట విషంగా మారుతుంది. మంజీరా ఇప్పుడు హానికారక నీటి జలాలతో చిక్కుకొని విలవిలలాడుతోందని మంజీరా తీరం పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు వాపోతున్నారు. మంజీరాను కాలుష్య రక్కసి నుండి కాపాడాలని మొరపెట్టుకుంటున్నారు. నేను శుభంపేట గ్రామ నివాసిని. ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి దందా బీర్ ఫ్యాక్టరీ వాళ్ళు కెమికల్ వాటర్ మంజీరా రివర్లో కలుపుతారు. ఇదే ఇటు విషయమే ఇంతకుముందు కూడా పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. దీనివల్ల ఈ పొల్యూషన్ వాటర్ వల్ల కొన్ని ఇంతకుముందు గేదెలు, పాడి గేదెలు చనిపోయినాయి, గొర్రెలు చనిపోయినాయి. రీసెంట్గా కూడా చేపలు కూడా చనిపోవడం జరిగింది. దీని మీద పై అధికారులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి ఇచ్చి దీనిని ఒక చర్య, దీని కంపెనీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని మా గ్రామస్తుల తరఫున మేము విన్నవించుకున్నాం. ఇంతకుముందు కూడా ఇదే ఇటు విషయమై మేము పొల్యూషన్ బోర్డు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి విచారణ చేసారు. విచారణ చేసి ఇంతకుముందు 2 ట్యాంకర్లు ఉండే, 4 ట్యాంకర్లు పెంచారు. ఆ కాంట్రాక్టర్కి బెనిఫిట్ చేసేది తప్ప ఇంకా మా ఊరికి లాభం చేసింది ఏం లేదు. మళ్ళీ యథావిధంగా మా కెమికల్ నీళ్ళు మంజీరా లివర్లు కలుస్తున్నాయి. అది తూతూ మంత్రంగా మాత్రమే అది చర్య తీసుకున్నారు తప్ప పర్మనెంట్ పరిష్కారం మా గ్రామస్తులకు చూడలేదు. వల్ల ఎండాకాలంలో కూడా, గత ఎండాకాలంలో కూడా చేపలు చచ్చిపోయినాయి. ఈ వార్త ఇటు విషయమై అందరికీ అధికారులకు కూడా తెలుసు. కానీ దీని మీద ఎందుకు చర్య తీసుకోవడం ఇప్పటి వరకు మాకు కూడా గ్రామస్తులకి ఎటువంటి అర్థం కావట్లేదు. అందరిగా ఇప్పుడు వీళ్ళ పనే ఇది. కెమికల్ నీళ్ళు నింపాలి, ఒక టైం చూసుకోవాలి. టైం ఏంది, వర్షం అనే సాకుతోటి వర్షం పడ్డ రోజు రివర్లకు పంపింగ్ చేయాలి. వాళ్ళ దినచర్య ఇది. వాళ్ళు కెమికల్ వాటర్ స్టోర్ చేయడం, స్టోర్ చేసిన వాటర్ని ఏం చేయాలి, వర్షం పడ్డప్పుడు వర్షం సాకుతూ మంజీరా నీళ్ళలో కలపడం. ఇప్పుడు వాళ్ళ ఎస్ఓ ద్వారా చెప్పాము. కానీ వాళ్ళు ఏమంటారు, మంజీరా నీళ్ళు ఇది కెమికల్ నీళ్ళు కావు, వర్షపు నీళ్ళు అని వాదన చేస్తారు. కానీ మేము మా గ్రామస్తులుగా మా వాదన ఏంటంటే 100% కెమికల్ నీళ్ళు. ఈ నిర్ధారణ ఎవరు చేయాలి, పొల్యూషన్ కంట్రోల్కి రేపు దరఖాస్తు ఇస్తాం. వాళ్ళ ద్వారా వర్షం నీళ్ళ, పొల్యూషన్ నీళ్ళు అనేది వాళ్ళు నిర్ధారణ చేస్తారు. వాళ్ళ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మా గ్రామస్తుల తరఫున పొల్యూషన్ బోర్డు కూడా వినయిస్తున్నాం. మా మండల రెవెన్యూ అధికారులు కూడా ఈ కంపెనీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని మేము వేడుకుంటున్నాం. శాంపుల్ వాటర్ అయితే పంపింగ్ అయ్యే నీళ్లు అక్కడ పంపింగ్ అయ్యి పడుతున్నాయి.
ఆ నీళ్లు 2 వాటర్ బాటిల్లో పట్టుకున్నాం. రేపు పోయి పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డులో పోయి కంప్లైంట్ ఇస్తాం. ఈ బీర్ ఫ్యాక్టరీ నుంచి గతంలో కూడా చాలాసార్లు వాటర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం మనము. ఈ వాటర్ మొత్తము అందులో వర్షం బిల్లు అని చెప్తున్నారు వాళ్ళు. ప్రతిసారి పోయి వర్షం బిల్లు అంటారు, కానీ ఇలా డ్రైనేజ్ వాటర్, ఆ వాటర్, ఈ వాటర్, కెమికల్ వాటర్ ఇవన్నీ కలుస్తాయి. ఇందులో కలిసి ఈ వాటర్ అన్నీ అక్కడ మాంజీలో కలవడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి వాటర్ మాంజీరా నదిలో కలవద్దు. ఎందుకంటే మాంజీరా అనేది తాగడానికి, డ్రింకింగ్ వాటర్ కోసం మాంజీరా. అందులో ఏదో ఒక అది మనకు ఇది మన చెరువులాగా చూస్తుంది. దాన్ని మాంజీరాను ఒకసారి అడిగితే చెరువులోకి నువ్వు పంపిస్తున్నాం అంటారు. ఆయనకు మాంజీరా తెలుస్తుంది, చెరువు తెలుస్తుంది ఒకసారి వాళ్ళకు, కంపెనీ వాళ్ళకు. కాబట్టి ఇది ఏంటంటే ఇప్పుడు కూడా దీనిపై చర్యలు తీసుకోమని మేము పై అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నాము. మేము గ్రామస్తులము. ప్రతిసారి ఏదో విధంగా వీళ్ళు మా వర్షం పేరు చెప్తూ రాత్రి అసలు శివంపేటలో వర్షమే పడలేదు, కానీ రెయిన్ వాటర్ అంటున్నారు. కాబట్టి ఒకసారి కూడా మేము పై అధికారులు కూడా మేము ఫిర్యాదు చేస్తాము. వాటర్ కూడా బాటిల్లో తీసుకున్నాము. అవి కెమికల్ వాటరా ఏం వాటరా అని మాకు కూడా తెలుస్తుంది. దాన్ని కూడా టెస్టింగ్ పంపిస్తాము. పంపించిన తర్వాత